ముద్ద కూడా అక్కడ అయ్యింది. మేము ఆదేశించిన వద్దని అందరం వెళ్ళిపోదాం, స్లోగా తిందాం. 10,000 మందికి ఉంది, 4,000 5,000 మందికి 5,000-6,000 మంది తినేస్తే ఇంకా 5,000 మంది ఉంటారు. విన్నారా లక్ష్మీనాథ్ గారు? ఒక ముద్ద కూడా వేరేనేదో అంటున్నారు. ఎస్ చెప్పండి. ఏంటంటే ఈ మీటింగ్ వచ్చినటువంటి 10,000 మంది అంట, అక్కడ వచ్చింది 100 మంది. ఆ 100 మంది కూడా వెళ్ళిపోతుంటే ఈయన ఏం చెప్తున్నాడంటే అక్కడ భోజనాలు ఇంకా మేము చెప్పకుండా ఎవరు పెట్టరు, ఎవరు వెళ్ళొద్దని బతిలాడుతున్నాడు. అంటే వచ్చిన వాళ్ళందరూ భోజనాల కోసం వచ్చారని చెప్పేసి క్లియర్గా ఉంది. అక్కడ ఎవరు కూడా ఈయన చెప్పే ఉపోద్ఘాతం వినడానికి రాలా. వచ్చిందంతా కూడా వాళ్ళు పెట్టే భోజనాలు చేయడానికి అక్కడ ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు వచ్చినట్టున్నారు. సరే, అది అదర్ స్టోరీ. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విషయం ఏంటంటే అమరావతి గురించి అసలు అర్హతలు మాట్లాడటానికే అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నారు. ఒకవేళ కారుమంచి రమేష్ గారు కనుక ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిగా అయితే ఆయన మాట్లాడే హక్కు ఉంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కారుమంచి రమేష్ గారికి ఈ విషయంపై మాట్లాడేటటువంటి అర్హత జీరో. ఏమంటా ఉన్నారు సార్ కారుమంచి రమేష్ గారు? అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదా? మరి ఎందుకు సార్ అన్ని ఉద్యమాలు జరిగాయి, అక్కడ ఒక్కసారి కూడా ఉద్యమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? అదే మాదిరిగా అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే వాడు తినేటటువంటి అన్నాన్ని నేలపాలు ఎందుకు చేశారు సార్? అమరావతికి వ్యతిరేకం కాకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులని గుండెల మీద బూటు కాళ్ళతో ఎందుకు తన్నారు సార్ వ్యతిరేకం కాకపోతే? ఆ రోజు చెప్పాల్సింది కదా. మరి ఈరోజు ప్రత్యేకంగా మన కారుమంచి రమేష్ గారు కావచ్చు, వారు కావచ్చు, అడిగేది ఏంటంటే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట అమరావతి రాజధాని పెట్టాలట. సరే, 30,000 ప్రభుత్వ భూమి ఎక్కడుంది? ఇది మా ప్రాథమిక ప్రశ్న. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? ఏ మండలంలో ఉంది? ఏ సర్వే నెంబర్లో ఉంది? సరే, అవన్నీ చూపించడం ఇప్పుడు కష్టం కాబట్టి మ్యాప్లో చూపించమనండి. లొకేషన్ కనుక చెప్పలేకపోతే ఇది వాస్తవం కాదు, కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే ఒప్పుకోవాలా. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏంటో క్లారిటీ కావాలి సార్. ఇక్కడ కారుమంచి రమేష్ గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏంటి అనేది క్లారిటీ కావాలా. ప్రభుత్వ భూమి ఉన్నది ఫారెస్ట్ ల్యాండ్, పోరంబోకు, ఎండోమెంట్, దేవాదాయ భూములు, ఇవన్నీ కలిపి చెప్పడం చాలా సులువు సార్. కానీ వాటిని క్యాపిటల్ నిర్మాణానికి వాడటం అనేది లీగల్గా కష్టం. ఇంకో మాట చెప్పాలంటే లీగల్గా అసాధ్యం. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అనేది అసాధ్యం. ఆ తర్వాత ఒకే బ్లాక్గా ఉందా, లేదంటే ఒకే చోట కాంటాజియస్ ల్యాండ్గా ఉండాలి. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఇక్కడ కొంచెం, లేదంటే తిరుపతి దగ్గర కొంచెం, లేదంటే ఇంకా శ్రీకాకుళంలో కొంచెం, అలా ఉంటే అదంతా కలిపి రాజధాని కట్టగలరండి? వీళ్ళు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలని ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లో మరి అది చూపించాల్సింది కదా. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడుందో అది ఎందుకు చూపించలేకపోయారు 5 సంవత్సరాల్లో? అమరావతి ఉదాహరణే రియాలిటీ సార్. అమరావతి కోసం రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వం దగ్గర అంత భూమి లేకపోయింది. ఇప్పుడు ఎలా ఒక్కసారిగా 30,000 ఎకరాలు వచ్చాయి సార్? ఇప్పుడు ప్రభుత్వం అందరినీ ఒప్పించే కదా పూలింగ్కి తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఈ 30,000 ఎకరాలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఇక లీగల్ అని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్. ప్రజలను మభ్య పెట్టే నెరేటివ్ ఇదంతా కూడా నిజమే కదా. అసెంబ్లీలో చంద్రబాబు గారు ఒక్క ఇంచు కూడా, అసెంబ్లీలో చంద్రబాబు గారు ఇక నెక్స్ట్ ఎవరైనా ఏం చేసినా ఒక్క ఇంచు కూడా కదపలేరని చంద్రబాబు గారు అన్నారు. కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది చట్టబద్ధం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఆయాంలో లేనప్పుడు నెక్స్ట్ గానా ఒకవేళ రాజ్యసభలో కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి ఉంటే అప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. వాస్తవం ఉందా దీనిలో? సార్ అప్పుడు దాకా ఎందుకు సార్? ఒకవేళ వ్యతిరేకం అయితే కనుక ఏప్రిల్ 1వ తారీఖు ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తూ ఉందట. వాళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఇంకొంతమంది ఉన్నారు. అండ్ ఆల్సో వాళ్ళకి మద్దతు తెలిపేటటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మద్దతు తెలిపించి దానికి వ్యతిరేకంగా చెప్పమనండి. అలా ఎలా చెప్తారు? ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయ్యాకే చెప్తారు వాళ్ళు. ఏదైనా ఎన్నికల తర్వాతే చెప్తారు. ఇందాక చెప్పారు రమేష్ గారు, మీరు వినలేదా? ఎన్నికలు అవ్వకముందు చెప్తే వాళ్ళకి ఇబ్బంది. రాజకీయాలు అంటారండి మరి, వీటిని రాజకీయాలు అంటారండి మరి? అధికారం ఉంటేనేనా? ఇప్పుడు రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం, రాష్ట్ర రాజధానిగా ఒక ప్రాంతాన్ని నోటిఫై చేస్తా ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంటే
అసెంబ్లీకి వచ్చే బాధ్యత లేదా సార్? ఇదా వీళ్ళకి రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ? మళ్ళీ ఏదైనా మాట్లాడితే అమరావతిలో దోపిడీకి వీళ్ళు వ్యతిరేకమా, అమరావతిలో అవినీతికి వీళ్ళు వ్యతిరేకమా? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అని 100 చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని. చాలా కేసులు కూడా వేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతానే ఉన్నాడు. నిన్నో మొన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లన్నీ కొట్టేసినాయి, ఏఈ కూడా లేవు. వీళ్ళు ఇంకా మళ్ళీ అమరావతి అవినీతి అని అంటా ఉన్నారంటే మరొక ముఖ్యమైన విషయం సార్. ఎవడు సార్ సజ్జలు ఎవడు? మా సజ్జలు చెప్పాడు మేము వ్యతిరేకం కాదని. మీ సజ్జలు చెప్తే మీరు చెప్పుకోండి, మీ సజ్జలు చెప్తే. ఆయన ఎవడు? మాకెవడు అసలు? ఆయన మాకేం సంబంధం సజ్జలతోటి? సజ్జలు ఏమన్నా లాడ్డా? మీ సజ్జలు చెప్తే మీరు వినండి, మీరు ఫాలో అవ్వండి. సజ్జల మంచి బావి చూపించి దోకంటారంటే దోకండి, అంతేగాని సజ్జల అమరావతి గురించి చెప్పాడు ఇది ఇట్లాంటి వాళ్ళ నాయకుల గురించి వాళ్ళు చెప్తున్నారు సార్, దానిలో తప్పేముంది? కాదు, వాళ్ళ నాయకులు ఆయన వాళ్ళందరికీ కూడా ఒక చెప్పాలి సార్, వాళ్ళకి చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి హూ ఈజ్ హి? రైట్, అధికారికంగా ఇంకా అవకాశం ఓకే నాకు చెప్పడానికి ఎవడు? రైట్ ఎవడు సజ్జల? రైట్ మాకు చెప్పడానికి ఎవడు? వాళ్ళకి చెప్పుకోమనండి, వాళ్ళని దూకమనండి బావిలో. మాకేంటి సంబంధం? రాజధాని అమరావతి సజ్జల ఎవడాడు? అతను ఎవడా చెప్పడానికి? వంశీ గారు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు కదా. రైట్, సజ్జల ఎవరు అనేది ఏకవచనాన్ని ఎందుకు సార్? వద్దులే. రాష్ట్రాన్ని వంశీ గారు మీరు విమర్శ చేస్తున్నారు. వంశీ గారు ఇప్పటి వరకు బాగానే మాట్లాడారు కదా. సింగులర్ గా ఏకవచనం యూజ్ చేయడం దేనికి వంశీ గారు? రైట్, ఇది మళ్ళీ వేరుగా వెళుతుంది. దయచేసి ఆగండి, ఇద్దరు ఆగండి. గెలవలేదు సజ్జల చెప్పేటటువంటి మాటలు ఆధారంగా పనిచేస్తే పదవి అయిపోయిందమ్మా. రైట్, ఎవరైనా కూడా వంశీ గారు దయచేసి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. రమేష్ గారు ఆగండి, నేను చెప్తున్నాను కదా. వ్యక్తిగత దోషంలో సార్, ప్లీజ్ దయచేసి వినండి. వంశీ గారు మీరు మాట్లాడిన విమర్శలన్నీ బాగానే ఉన్నాయి, కానీ సజ్జలు గారు ఎవరండి అంటే బాగుండేది. మీరు సజ్జలు ఎవరని ఏకవచనాన్ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. వంశీ గారు దయచేసి, మీరు సీనియర్గా ఉన్నారు, అధికార ప్రతినిధి, మీరు మీ పార్టీ స్టైల్ నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా. సజ్జలు గారు ఎవరండి అని అడిగితే సరిపోద్ది కదా. మీరు ఎందుకు ఏకవచనం యూజ్ చేయడం చెప్పండి. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, జరిగిన సంఘటన మీకు తెలుసు. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని పరిస్థితి. అయితే ఇప్పుడైతే అందరికీ కూడా ఒక ఆశ వస్తుంది, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి రాజధాని చెప్తాకి. ఇది అట్లాగే ఉండే అవకాశం ఉందంటారా? లేదంటే రాజు మారినప్పుడల్లా మళ్ళీ రాజ్యాంగం మారుతుందన్న చందంలో మళ్ళీ ఏమైనా పరిస్థితులు ఎదురొచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? ఇందాక నుంచి మన డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి మీద ఒక స్టాండ్ లేదు. అమరావతికి ఉంటుందా, లేకపోతే 3 రాజధానులు అవుతాయా, లేకపోతే 33 రాజధానులు అవుతాయా, ఏంటి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అనేటువంటి దాని మీద కన్ఫ్యూజన్ ఉంది అనేటువంటి దాని మీద మీరు అదేవిధంగా డిబేట్కి సంబంధించిన అంశాల మీద మాట్లాడారు. నేనైతే అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా